ఇవాళ చంద్ర అయిపోతుంది, కొంచెం లేట్ అయిపోతుంది. అట్లా మొన్నటిదంతా అంటే అదొక మర్యాద, అదొక ఇది పలమనేరు పట్టణ ప్రజలకు నమస్కారములు. మనకు తిరుపతి గంగమ్మ పలమనేరులో వెలసుండు తిరుపతి గంగమ్మ జాతర 6వ తేదీతో మొదలయ్యి 22వ తేదీతో జల్దితో కార్యక్రమము చేయాలా అని పలమనేరు పట్టణంలో ఉండేటువంటి ప్రజలు అందరూ ఒకటిగా కలిసి గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామ సభలో తీర్మానించడం జరిగింది. 6వ తేదీ చాటు కార్యక్రమంతో స్టార్ట్ అయ్యి 20వ తేదీ సోమవారము శిరస్సు ఊరేగింపుగా, 21వ తేదీ విశ్వరూప దర్శనముగా, 22వ తేదీ జలిత మహోత్సవంతో గంగా జాతరని పలమనేరు పట్టణ ప్రజలందరూ ఐకమత్యముతో చేయాలని నిర్ణయం పలమనేరు పట్టణ ప్రజలచే గ్రామ సభలో తీర్మానించడం జరిగింది. ఆ కార్యక్రమానికి నన్ను అధ్యక్షుడిగా అంటే కమిటీ ప్రెసిడెంట్గా ఉంటూ పలమనేరు పట్టణంలో ఉండేటువంటి అన్ని కులస్తుల సంఘాల్లో ఉండేటువంటి మెంబర్లను వేసుకొని ఈ జాతరని దిగ్విజయంగా చేయాలనేటువంటి సంకల్పంతో అందరూ కొందరు కమిటీ వాళ్ళు మెంబర్లు వేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉత్సాహవంతులు యువకులు ఏ క్యాస్ట్ వాళ్ళ తరఫులో కానీ వచ్చినారంటే వాళ్ళు కూడా ఈ కమిటీలో వేసుకొని గంగమ్మ సేవ చేసేదానికి వాళ్ళకి ఒక అవకాశంగాను ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇందులో భాగస్వామ్యంలో చేస్తామనేటువంటి అభిప్రాయంతో పలమనేరు పట్టణంలో ఉండేటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వారు మా కమిటీలో చేరి ఈ యొక్క జాతరని దిగ్విజయం చేసిందిగా నేను మనస్ఫూర్తిగా పలమనేరు పట్టణ ప్రజలందరినీ కోరుతున్నాను. 23వ తేదీ ఈ జాతర రాజకీయ పార్టీలకు ఎవరికి ఎదురు లేకుండా అతీతంగా మనమందరూ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఐకమత్యముతో అందరూ అన్ని పార్టీ వాళ్ళు కూడా ఐకమత్యంతో కలిసి ఈ యొక్క జాతరని దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.